ఉన్నట్లుండి నిద్రలో ఉలిక్కిపడి లేచాడు ప్రసాద్. చటుకున లేచి కూర్చున్నాడు. చుట్టూ చూశాడు. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. రంజిత్ మాత్రం మెల్లగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. బహుశా రంజిత్ కూడా ఆ శబ్దం వినే కళ్ళు తెరిచినట్లున్నాడు. ప్రసాద్ లేచి కూర్చోవడం చూసి తను లేచి కూర్చున్నాడు రంజిత్. మిస్టర్ రంజిత్, ఆ చప్పుడు విన్నారా? అడిగాడు ప్రసాద్. ఆ, నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు రంజిత్. నాకేదో అనుమానంగా ఉంది, రండి చూద్దాం అంటూ బయటకు నడిచాడు ప్రసాద్. రంజిత్ మౌనంగా అనుసరించాడు. బయటకు రాగానే ప్రసాద్కు పరిస్థితి అర్థమైపోయింది. హోరుమంటూ వినవచ్చే ఆ గాలి మంచు తుఫానుకు ప్రారంభ చిహ్నం. అప్పటికే పైనుండి చిన్న చిన్న మంచు పెళ్లలు విరిగి కింద పడుతున్నాయి. మై గాడ్, మంచు తుఫాను రాబోతుంది. మరి కొంచెం సేపట్లో గాలి ఉధృతానికి మంచు బండలు దొరలొచ్చు. మనం వెంటనే రక్షిత ప్రాంతానికి చేరుకోవాలి కంగారుగా అన్నాడు ప్రసాద్. వెంటనే లోపలకు బాణంలా దూసుకుపోయాడు రంజిత్. చకచకా అందర్నీ నిద్రలేపి జరగబోయే ప్రమాదం గురించి హెచ్చరించాడు. అంతా కంగారుగా లేచారు. క్షణాల మీద సామాన్లు సర్దేశారు. సార్, మనం దాదాపు 50 మీటర్ల దూరం పైకి ప్రయాణం చేస్తేనే గాని రక్షిత ప్రాంతాన్ని చేరుకోలేం. ఓ 50 మీటర్ల దూరం దిగువలో కూడా ఓ రక్షిత ప్రాంతం ఉంది. మనం ఎటు ప్రయాణిస్తే బాగుంటుందో మీరే చెప్పండి. నా మనసు పనిచేయడం లేదు అన్నాడు ప్రసాద్. ఒక క్షణం ఆలోచించాడు బెనర్జీ. మిస్టర్ ప్రసాద్, ముందుకే ప్రయాణించొచ్చు, కానీ ఈ క్లిష్ట దశలో ముందుకు ప్రయాణించడం మంచిది కాదనిపిస్తోంది. దారి కూడా సవ్యంగా లేదు. వెనక్కు మళ్ళితే దారి మనకు పరిచయమైందే కాబట్టి త్వరగా వెళ్ళొచ్చు. కాకపోతే కొంత సమయం వృధా అవుతుంది చెప్పాడు బెనర్జీ. ఆల్ రైట్, వెనక్కే ప్రయాణిద్దాం అంటూ గబగబా వచ్చిన దారి వైపే నడక సాగించాడు. అంతా ప్రసాదును అనుసరించారు. చీకటి కాటుకలా పొరుచుకునుంది. అందరి చేతుల్లో పవర్ఫుల్ టార్చ్ లైట్లు వెలుగుతున్నాయి. దారి తప్పకుండా అంతా ఒకరి నడుము మరొకరి నడుముతో తాడు పెట్టి బిగించుకున్నారు. సురక్షితంగా దిగువ రక్షణ మజిలీ చేరుకుని తృప్తిగా శ్వాస వదిలారు. హడావిడిగా టెంట్ వేసేసుకుని అలసటగా స్లీపింగ్ బ్యాగ్స్ లో దూరిపోయారు. మంచు తుఫాను వెలిసిన తర్వాత తిరిగి ప్రయాణమయ్యారు ప్రొఫెసర్ బృందం. తుఫాను గుర్తుగా మిగిలిన పెద్ద పెద్ద మంచు గుట్టలను దాటుకుంటూ ముందుకు నడక సాగించారు. దాదాపు 10 రోజుల ప్రయాణానంతరం ఎట్టి అవాంఛనీయ పరిణామాలు ఎదురవకుండా సురక్షితంగా సౌత్ పోల్ చేరారు ప్రొఫెసర్ బృందం. సౌత్ పోల్ 8,000 మీటర్ల ఎత్తునున్న ప్రదేశం. ఎవరెస్టు పర్వతారోహకులకు చివరి మజిలీ సౌత్ పోల్. థ్యాంక్ గాడ్, ఎటకేలకు సౌత్ పోల్ చేరుకున్నాం అన్నాడు ప్రొఫెసర్ బెనర్జీ ఆనందంగా. వెల్ సార్, ఇక్కడ మీకు ఎన్ని రోజులు పనుంటుంది అడిగాడు ప్రసాద్. చెప్పలేం మిస్టర్ ప్రసాద్, బహుశా వారం 10 రోజులు పట్టొచ్చు చెప్పాడు బెనర్జీ. సో అయితే మనం షర్పాలను పంపించేద్దాం అన్నాడు ప్రసాద్. అంగీకార సూచకంగా తల ఊపాడు బెనర్జీ. వెంటనే మతోన్ను పిలిచి విషయం చెప్పాడు. మతోన్కు ప్రొఫెసర్ బృందాన్ని వదిలి వెళ్లాలని లేదు. అందుకే వినయంగా బ్రతిమలాడసాగాడు. సార్, షర్పాలందరినీ పంపించి వేస్తాను. అయితే ఓ చిన్న వినపం. నేను నా కూతురు సీమ మీతోనే ఉంటాం. అందుకు అనుమతించండి చెప్పాడు మతోన్. క్షణం ఆలోచించిన పిదప అంగీకార సూచకంగా తల ఊపాడు ప్రొఫెసర్ బెనర్జీ. మతోన్ కృతజ్ఞత సూచకంగా బెనర్జీ పాదాలను తాకి నమస్కరించాడు. ఆ తర్వాత తన సహచరులను పిలిచి ఇక మీరు తిరిగి వెళ్ళిపోవచ్చునని చెప్పాడు. అంతా ప్రొఫెసర్ బెనర్జీ ఇచ్చిన డబ్బు తీసుకుని వంగి వినయంగా నమస్కరించి తిరిగి ప్రయాణమయ్యారు. సౌత్ పోలులో ఒక రక్షిత ప్రాంతాన్ని చూసుకుని మతోన్ సీమ సహకారంతో ఒక టెంట్ నిర్మించాడు ప్రసాద్. అరగంటలో సీమ వెచ్చని టీ తయారు చేసి అందరికీ సర్వ్ చేసింది. అందుకేనమ్మా ఎక్కడికి వెళ్ళినా ఆడదిక్కనేది ఉండాలంటారు నవ్వుతూ అన్నాడు బెనర్జీ. అతనికి వివాహమే కాలేదు. పదవీ బాధ్యతలు తీరిపోయాక ప్రేమాభిమానాలు కరువై పరిణయమెందుకు చేసుకోలేదని బాధపడ్డాడు. సిగ్గుతో కుచించుకుపోయింది సీమ. ప్రొఫెసర్, మన తదుపరి కార్యక్రమం ఏమిటి అడిగాడు డాక్టర్ మోహిత్. ఎస్ డాక్టర్, ఈ సౌత్ పోల్ ప్రాంతంలో ఓ గుహ ఉండాలి. ప్రస్తుతం దాన్ని అన్వేషించాలి అన్నాడు బెనర్జీ. నీరసంగా ముఖం పెట్టాడు మోహిత్. గుహల? మంచు కొండలపై గుహలుండవే ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్. చూద్దాం మిస్టర్ ప్రసాద్ అన్నాడు బెనర్జీ మరో మాట మాట్లాడకుండా. ఆ తర్వాత ఇద్దరిద్దరుగా తలా ఒకవైపు అన్వేషించాలని తీర్మానించుకుని బయలుదేరారు. ఎవరికి వారు వెళ్ళిన దారి మారిపోకుండా గుడారాన్ని గుర్తించడానికి వీలుగా మార్గమధ్యంలో రంగురంగుల జెండాలు పాతుకుంటూ అన్వేషణ ప్రారంభించారు. 1, 2, 3 రోజులు గడిచింది. అన్వేషణలో ఏమీ ప్రతిఫలం కనిపించడం లేదు. ఒక్క ప్రొఫెసర్కు తప్ప మిగిలిన వారందరికీ ఒక రకమైన విసుగుదల జనించింది. ప్రొఫెసర్ జీ, మరో 2 రోజుల గడువు. అప్పటికి మనకు ఆ గుహ కనిపించకపోతే ఇక తిరుగు ప్రయాణం తప్పదు అసహనంగా హెచ్చరించాడు డాక్టర్ మోహిత్.
బెనర్జీ ఏం మాట్లాడలేదు. ఏంటిలా జరుగుతోంది? ఇంతవరకు సాఫీగా జరిగిన ప్రయాణం ఇక్కడ వక్రీకరించడానికి కారణం ఏమిటి? నిజానికి ఆ గుహ ఉందా లేదా, లేక తను ప్రదేశాన్ని గుర్తించడంలో పొరబడ్డా? తనలో తాను మదన పడసాగాడు. 4వ రోజు అన్వేషణ ప్రారంభమైంది. ప్రొఫెసర్ బెనర్జీ, నవీన్లు ఒక జంటగా బయలుదేరారు. ఈసారి కొంచెం లోతట్టు ప్రదేశాలకు బయలుదేరారు. 6 గంటల అన్వేషణ అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు ఇద్దరూ నీరసంగా. అయిపోయింది. చరమాంకంలో తాను ఓటమిని రుచి చూడబోతున్నాడు. భగవాన్, ఏమిటి పరిస్థితి? విలపించసాగాడు బెనర్జీ. అదే సమయంలో సార్ అంటూ అరిచాడు నవీన్ ఆనందంగా. ఉలిక్కిపడి నవీన్ వైపు తిరిగాడు బెనర్జీ. ఏంటి మిస్టర్ నవీన్? అడిగాడు ఆదుర్దాగా. అటు చూడండి సార్. తను చూపించాడు. ఏముందక్కడ? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు బెనర్జీ. రండి చూపిస్తాను అంటూ చేయి పట్టుకుని అటు నడిచాడు. 10 నిమిషాల్లో ఆ ప్రదేశాన్ని చేరుకున్నారు. అప్పుడు గుర్తించాడు ప్రొఫెసర్ అక్కడి దృశ్యాన్ని. అక్కడ ఓ పెద్ద బండ ఉంది. అది మంచు బండ కాదు, మామూలు కొండరాతి బండ. దానిపై ఏమాత్రం మంచు లేదు. ఆశ్చర్యంగా ఉంది. మంచు పర్వతాలపై మామూలు రాతి బండ అన్నాడు బెనర్జీ. విచిత్రమే సార్. బహుశా ఈ బండ ఏదైనా గుహ ముఖద్వారానికి అడ్డుగా పెట్టారేమోనని అనుమానంగా ఉంది అన్నాడు నవీన్. వండర్, ఇక్కడ ఎవరు పెట్టారంటారు అని అంతలోనే చటుకున తాళపత్రాలు గుర్తుకొచ్చి మెదడులో ఏదో ఆలోచన తొలుకుమని మెరిసింది ప్రొఫెసర్కు. నవీన్, ఆ బండను పక్కకు నెట్టి చూద్దాం, గుహ కనబడుతుందేమో కుతూహలంగా అడిగాడు బెనర్జీ. తల ఊపాడు నవీన్ అంగీకార సూచకంగా. ఇద్దరూ కలిసి బండను కదిపారు. బలమంతా ఉపయోగించిన ఆ బండ వేసమెత్తు కూడా కదల్లేదు. కమాన్, ఈ బండ కదపడానికి మన శక్తి చాలలేదు. మిగతా వారిని పిలుచుకుని వద్దాం అంటూ టెంట్ వైపు నడిచాడు ప్రొఫెసర్. ప్రొఫెసర్ నోటి వెంట ఆ వార్త వినగానే అంతా ఆనందంగా చిందులు వేశారు. డాక్టర్ మోహిత్ మాత్రం డీలా పడిపోయాడు. ఏంటి ముసలి ప్రొఫెసర్ పని? ఎంతవరకు అతని ఊహలు అంచనాలు పొరబోవడం లేదు. తనకి విషయంలో అపజయం తప్పదా? మదన పడుతూ అందరితో పాటు నడుస్తున్నాడు. అంతా ఆ ప్రదేశాన్ని చేరుకున్నారు. ఓహ్, ఈ బండ కదిలించలేకపోయారా అంటూ ముందుకొచ్చాడు రంజిత్. తన బలమంతా ఉపయోగించి నెట్టబోయాడు. ఏమీ ఫలితం కనిపించలేదు. ఈసారి అందరూ కలిసి ఆ బండను తప్పించడానికి ఓ పట్టుబట్టారు. ఏమాత్రం కదలనని ముందుకేసింది ఆ బండ. ఈసారి అంతా ఆశ్చర్యపోయారు. ఏంటి విచిత్రం? ఇంతమంది కలిసి ప్రయత్నించినా ఆ బండ కదలకపోవడానికి కారణం ఏమిటి? ఎవరికి ఏమీ అంతుబట్టలేదు. డైనమైట్ ఉపయోగించరాదు అడిగాడు రంజిత్. నో, ఇక్కడ ఎలాంటి ఒత్తిడి చేకూర్చే పనులు చేయరాదు శాసించినట్లుగా అన్నాడు బెనర్జీ. సో మరిప్పుడు ఏం చేద్దాం అడిగాడు ప్రసాద్. అందబోయిన పండు ఆకాశంలోకి ఎగిరిపోయినట్లుగా ఉంది అందరికీ. వేచుందాం. శతాబ్దాలుగా ఉన్న ఈ బండ కింద మంచు ఘనీభవించి సిమెంట్ ప్లాస్టింగ్ లా తయారైందేమోనని నా అనుమానం. టెంపరేచర్ పెరిగినప్పుడు బండ కదులుతుందేమో, తిరిగి ప్రయత్నిద్దాం అన్నాడు బెనర్జీ. ఆ మాటకు తిరిగి అందరిలోనూ ఆశ చిగురించింది. వెంటనే అక్కడే గుడారం వేసేశారు. మొత్తం సీమ వంట ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రొఫెసర్ సాబ్, ఈ మార్గం ద్వారా కనీసం 2-3 బృందాలన్నా ప్రయాణం చేసుంటాయి కదా. ఎవరూ ఆ బండను గమనించలేదంటారా అడిగాడు రంజిత్. మిగిలిన వారికి కూడా ఆ సందేహం పీడిస్తోంది. అంతా కుతూహలంగా ప్రొఫెసర్ వైపు చూశారు. చిన్నగా నవ్వాడు బెనర్జీ. వెరీ సింపుల్. ఒకవేళ ఎవరన్నా గమనించినా దానిని జరపాలని ప్రయత్నించుంటారు. విఫలమై తమ దారిన తాము పోయి ఉంటారు. శ్రద్ధ వహించడానికి తమ గమ్యం అది కాదు కదా చెప్పాడు బెనర్జీ. ఇక ఆ రోజుకు భోజనాలు పూర్తి చేసి అంతా విశ్రమించారు. ప్రొఫెసర్కు నిద్ర పట్టడం లేదు. ఏం జరిగింది? తన ప్రయత్నంలో ఏదైనా లోపం జరిగిందా? ఎందువల్ల ఆ రాయి తొలగడం లేదు? కలతబారిన హృదయంతో ఏమీ తోచక టెంట్ నుండి వెలుపలికొచ్చాడు. టైం చూసుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలయింది. అప్పుడే చటుక్కున మరో ఆలోచన తట్టింది. ఆ బండకు ఏమైనా మీటల్లాంటివి అమరచున్నాయేమో. ఆ ఆలోచన రాగానే చకచక ఆ బండ దగ్గరకు బయలుదేరాడు. అదే సమయంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ప్రొఫెసర్ ఆ బండను సమీపిస్తుండగా ఎవరో నెట్టినట్లుగా ఆ బండ పక్కకు తొలగింది. ఆ బండ వెనక ఒక ద్వారం ఉంది. ఆ ద్వారంలోంచి ఓ వ్యక్తి వెలుపలికొచ్చాడు. ఆ దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యచకితుడయ్యాడు బెనర్జీ. అలాగే విగ్రహంలా నిలబడిపోయాడు. వెలుపలికొచ్చిన ఆ వ్యక్తి తిరిగి గుహద్వారం మూసేసి ముందుకు నడిచాడు. ఆ వ్యక్తి ఆకారంలో ఆజానుబాహుడు, రూపంలో స్వచ్ఛత, చూపులలో నిర్లిప్తత మూర్తిభవించున్నాయి. జడలు కట్టిన జుట్టు,
బవిరిగా పెరిగున్న గెడ్డం, పూర్తి దిగంబరంగా ఉన్నాడా వ్యక్తి. నడుస్తున్నాడా వ్యక్తి. అప్పటికి చలనం వచ్చింది ప్రొఫెసర్కి. ఆయనను సమీపించాలని వేగంగా ముందుకు అడుగులు వేశాడు. ఆశ్చర్యం, ఎంత వేగంగా నడిచినా ఆయన్ని అందుకోలేకపోతున్నాడు. ఆగండి మహాశయ, ఆగండి! బిగ్గరగా అరిచాడు బెనర్జీ. అతను వెనక్కు తిరగలేదు. అరుస్తూ వెంబడించి వెంబడించి నిస్సత్తువుగా కూలిపోయాడు బెనర్జీ. కొద్దిసేపటికి తిరిగి ఆ ఆకారం ప్రొఫెసర్ ముందు నుండే వెళ్లిన గొంతెత్తి పిలవలేకపోయాడు. తిరిగి ఆ ఆకారం బండ అవతలకు నెట్టి గుహలోకి వెళ్లిపోయే వరకు అలాగే చూస్తుండిపోయాడు. తెల్లవారగానే తన బృందంతో జరిగిన సంఘటనను వివరించి చెప్పాడు బెనర్జీ. అంతా ఆశ్చర్యచకితులయ్యారు ప్రొఫెసర్ చెప్పింది విని. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్? ఆశ్చర్యాన్ని అణుచుకోలేక అన్నాడు డాక్టర్ మోహిత్. ఎస్, ఈ రాత్రి మళ్ళీ ప్రయత్నిద్దాం అన్నాడు బెనర్జీ. తిరిగి ఆ రోజు రాత్రి అంతా మెలకువతో కూర్చున్నారు టెంట్లోనే. సరిగ్గా రాత్రి 12 గంటలు కాగానే బండను నెట్టుకుంటూ రాత్రొచ్చిన వ్యక్తి బయటకొచ్చాడు. ప్రొఫెసర్ అతన్ని చూపించాడు అందరికీ. అంతా అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. రంజిత్ చటుక్కున లేవబోయాడు. వద్దని వారించాడు బెనర్జీ. ఫ్రెండ్స్, మనం ఒక్కసారిగా ఇంతమందిమి ఆయన కంటపడితే ఫలితం ఎలా ఉంటుందో. నేను ఒక్కడే వెళ్లి ఆయన పరిచయం సంపాదిస్తాను అంటూ లేచాడు బెనర్జీ. అంతా మౌనంగా అంగీకారం తెలిపారు. ప్రొఫెసర్ వేగంగా ముందుకు నడిచాడు. కాని ప్రయోజనం లేకపోయింది. రాత్రి జరిగిన అనుభవమే పునరావృతమైంది. మహాశయ అంటూ ఎలుగెత్తి పిలిచినా వెనుతిరగలేదా వ్యక్తి. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కూలబడిపోయాడు బెనర్జీ. అదేవిధంగా 3 రోజున కూడా జరిగింది. ఏం చెయ్యాలో తోచడం లేదు ప్రొఫెసర్ బృందానికి. అసలు ఆ వ్యక్తి ఎవరు? తమకు కావలసిన వ్యక్తి ఆయనేనా? ఆయన పరిచయం సంపాదించడం ఎలా? మదన పడిపోతున్నారు. చివరకు అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. 4వ రోజు రాత్రి 12 గంటలకు ముందుగానే ఆ గుహ వద్దకు చేరుకున్నారంతా. బండ తొలగించుకుని ఆ వ్యక్తి వచ్చే మార్గానికి అడ్డంగా అంతా పడుకున్నారు, నిరసన తెలియజేస్తున్నట్లుగా. సరిగ్గా 12 గంటలకు బండ కదిలింది. ఆ వెనకనే నగ్నం వ్యక్తి వెలుపలకొచ్చాడు. ముందుకు అడుగు వేయబోయిన ఆ వ్యక్తి చటుక్కున ఆగిపోయాడు. అడ్డంగా ప్రొఫెసర్ బృందం పడుకునున్నారు. ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు. అతని పేదాలపై చిరునవ్వు మెరిసింది. మిత్రులారా, చిన్నగా పిలిచాడు. అమృతపు పలుకుల్లా సోకాయి మిత్ర బృందానికి. చటుక్కున లేచి నిల్చున్నారంతా. ప్రొఫెసర్ బెనర్జీ అతని దగ్గరకు వెళ్లి పాదాభివందనం చేశాడు. వత్సా, లే, ఏంటిది అన్నాడా వ్యక్తి. అతను ప్రాచీన సంస్కృత భాషలో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ప్రొఫెసర్ బెనర్జీకి, డాక్టర్ మోహిత్ కు, నవీన్ కు మాత్రమే వచ్చు. డాక్టర్ మోహిత్, ప్రొఫెసర్ బెనర్జీ ఆ వ్యక్తి మాట్లాడే మాటల వైపు లగ్నం చేశారు మనసును. నవీన్ మాత్రం లోగొంతుకుతో ఆ సంభాషణ సారాంశాన్ని మిగిలిన సభ్యులకు తెలియజెప్తున్నాడు. ఆర్య, తమ దర్శనార్థం ఇంత కష్టపడొచ్చాం. తమ పరిచయ భాగ్యం దుర్లభం అయిపోయింది మాకు అంటూ తాము బయలుదేరిన విధం క్లుప్తంగా చెప్పాడు బెనర్జీ. చాలా సంతోషం. నందిపొత్తూరు సంపాదించిన ఆధారాల సహాయంతో మీరిక్కడకు చేరుకున్నారన్నమాట. నందిపొత్తూరు ఎవరో కాదు, నా మనవడే అన్నాడా వ్యక్తి. అతను చెప్పిన మాటకంతా ఆశ్చర్యపోయారు. ఎక్కడి నందిపొత్తూరు? రమారమి 2000 సంవత్సరాలకు పూర్వం వ్యక్తి. అతని తాత అంటే ఈ వ్యక్తికి 2000 సంవత్సరాలా? నోట మాట రాలేదు ఎవరికి. ఏం పని మీద వచ్చారు? తిరిగి ప్రశ్నించాడు ఆ వ్యక్తి. మహాశయ, మా ఇద్దరి మధ్య ఒక చిన్న వివాదం చెలరేగి పరిష్కార మార్గం ఇక్కడ లభించగలదన్న ఆశతో ఇక్కడికొచ్చాం చెప్పాడు విషయమంతా డాక్టర్ మోహిత్ను కూడా చూపిస్తూ. చిద్విలాసంగా నవ్వాడా వ్యక్తి. ఆ నవ్వులో అనంతకోటి సత్యాలు ప్రతిఫలించాయి. ఆస్తికులు నాస్తికులు ఎవరు? అంతా ప్రకృతి మాత బిడ్డలు నాయనా. భగవంతుడంటూ వేరే ఎవరూ లేరు నాయనా. మనిషే భగవంతుడు, మనసే భగవత్ స్వరూపం అన్నాడు. ఆ మాటకు ఖిన్నుడయ్యాడు ప్రొఫెసర్. సంతోషం ఉప్పొంగింది మోహిత్లో. థ్యాంక్ యూ జెంటిల్మెన్. భగవంతుడనేవాడు లేడని ఒప్పుకున్నారు కదా అన్నాడు మోహిత్ ప్రథమంగా మాట్లాడుతూ. చిరునవ్వుతో చూశాడా వ్యక్తి మోహిత్ వైపు. భగవంతుడు లేడని అనలేదు నాయన. ఆయనంటూ వేరే ఎక్కడా లేడు అన్నాను. నిర్వికారము నిరాకారము అయిన శక్తి స్వరూపాన్ని దక్షత కలిగిన మానవుడు ఎక్కడైనా దర్శించొచ్చు అన్నాడు. ఆ మాటకు తిరిగి ప్రొఫెసర్ ముఖంపై వెలుగు ప్రత్యక్షమైంది. కృతజ్ఞతలు మహాశయ. ఈ రోజు చాలా మంది నాస్తికవాదులు భగవంతుని అస్తిత్వాన్ని సవాల్ చేస్తున్నారు. వారికి సత్యాన్ని తెలియజెప్పవలసిన బాధ్యత మీదే అన్నాడు బెనర్జీ. అంతా మీ భ్రమ నాయన. మానవుడికి నమ్మిక అనేది ముఖ్యం. కాకపోతే కొందరు భగవంతుడు అనే పరోక్ష వస్తువును నమ్ముతున్నారు.
మరికొందరు మానవుడు అనే ప్రత్యక్ష వస్తువును నమ్ముతున్నారు. నిజానికి ఇందులో ఆస్తిక నాస్తిక సంవాదమే లేదు. అందరూ సత్యానువర్తులే. చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. ఆ మాటలు తృప్తి కలిగించలేదెవ్వరికి. మహాశయ, స్పష్టంగా సమాచారం కావాలి. ఇది భగవంతుని ఉనికికి సంబంధించిన విషయం అన్నాడు బెనర్జీ. నేను స్పష్టమైన సమాచారమే ఇస్తున్నాను. మానవుని ఉనికి ఉన్నంతకాలం భగవంతుని ఉనికి ఉంటుంది అంతే అన్నాడా వ్యక్తి. మహాశయ, అలాగే కొన్ని అతీంద్రియ శక్తులున్నాయని నేనంటాను. మీరేమంటారు అడిగాడు బెనర్జీ. మరోసారి నవ్వాడా వ్యక్తి. అతీంద్రియ శక్తులు? మిత్రులారా, భగవంతునికి అతీంద్రియ శక్తులకి సంబంధం లేదు. నిజానికి అతీంద్రియ శక్తులనేవి ఒకరు ప్రసాదించేవి కావు. మానవుడు తన శక్తి సామర్థ్యాలతో సాధించుకునే శక్తులు. అర్థం కానట్లు చూశారంతా. మిత్రులారా, మానవుడు మహోన్నతమైన జీవి. అతనిలో అంతర్గతంగా ఎన్నో శక్తులున్నాయి. వాటిని మేలుకొల్పిన ఎడల అవే అతీంద్రియ శక్తులు. చిత్తశుద్ధి సాధన కలిగిన మానవుడు సాధించలేందంటూ ఈ భూమండలంపై లేదు. ఉదాహరణకు, నేను 2000 సంవత్సరాల నుండి జీవిస్తున్నాను. దూరదృష్టితో సర్వం తెలుసుకోగలను. భూత భవిష్యత్ వర్తమానాలు నా చేతిలో ఉన్నాయి. మృత్యువు నా ఆధీనంలో ఉంది అన్నాడా వ్యక్తి. అసంభవం. 2000 సంవత్సరాల నుండి జీవించడం అసంభవం. మానవుడి ఆయు పరిమితి 100 సంవత్సరాలు. అధిగమించి మరికొన్ని సంవత్సరాలు జీవించగలరేమో కాని వేలు కాదు కదా, 100 సంవత్సరాలు సహితం జీవించడం జీవశాస్త్ర రీత్యా అసంభవం అరిచాడు మోహిత్. మృదువుగా నవ్వాడా వ్యక్తి. అసంభవం అంటూ ఏమీ లేదు నాయన. సాధన కలిగిన మానవుడు సాధించలేదంటూ ఏమీ లేదు. నేను జీవశాస్త్ర రీత్యానే జీవిస్తూ వస్తున్నాను. మీరు కావాలంటే మీకు మరికొన్ని విశేషాలు చూపించగలను. మహాభారత కాలం నాటి మనుషులు ఇంకా కొంతమంది నేటికి జీవించున్నారంటే మీరు నమ్మగలరా అడిగాడా వ్యక్తి. నో, అసంభవం, అసంబద్ధం. అతని మాటలకు మతిపోతోంది అందరికీ. ఏమీ కాదు, అది సత్యం. మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను రండి అంటూ ముందుకు నడిచాడా వ్యక్తి. మంత్రముగ్ధుల్లా అనుసరించారు ప్రొఫెసర్ బృందం ఆ వ్యక్తి వెనక. అతను తిరిగి గుహలోపలకు ప్రవేశించాడు. అంతా లోపలకు ప్రవేశించగానే తిరిగి బండతో గుహద్వారాన్ని మూసేశాడు. లోపల విశాలమైన దారుంది. అంతా ఆ దారి వెంట నడక సాగించారు. మిత్రులారా, మృత్యువుని జయించాలనే తపన మానవుల్లో అనాదిగా ఉంది. అయితే అది సాధ్యమా అన్న ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. శరీరం శాశ్వతం కాదని, ఆత్మ నశించదని భారతీయ వేదాంత దర్శనం చెబుతోంది. ఓ ప్రాణి, నువ్వు మృత్యువును దాటిరా, దానిని జయించు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మృత్యువును జయించడం కోసం అనాది నుండి సాధన ప్రారంభమైంది. నేటికి ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం మరణించిన వారిని బ్రతికించ ప్రయత్నిస్తున్నారు అమెరికాలోని రాబర్ట్ ఎరిజం ఆయన సహచరులు. అయితే శరీరానికొచ్చే ఒక అలవాటు మాత్రమే మృత్యువు. దానిపై విజయం సాధించి కోరినంత కాలం జీవితం పెంచుకోవచ్చు. సిద్ధయోగులు మరణించరు. కోరినంత కాలం మహాసమాధిలో ఉండగలరు. ఇప్పుడు కూడా చాలా మంది యోగులు 1000 సంవత్సరాలుగా జీవించున్నట్లు సమాచారం ఉంది చెబుతున్నాడా వ్యక్తి. అంతా నడుస్తూ ఒక చోట ఆగిపోయారు. దారికి అడ్డుగా మరో పెద్ద బండరాయి అడ్డుంది. ఆ రాతిని కూడా సునాయాసంగా పక్కకు నెట్టి దారి చేశాడా వ్యక్తి. అంతా గుహ అంతర్భాగంలోకి నడిచారు. లోపలంతా పాలరాయితో నిర్మించబడింది. చక్కని గాలి, వెలుతురు కరువు లేకుండా కనిపిస్తున్నాయక్కడ. మరి కొంత దూరం నడిచి అంతా ఒక మైదానం లాంటి ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాయి. 4 వైపులా కొండల వలె ఎత్తైన గోడలతో కోట వలె నిర్మించిన పెద్ద కట్టడం ఒకటుంది. ఆ గోడలలో అందమైన గుహలు అనేకం నిర్మించబడున్నాయి. ఆ గుహలలో యోగులు సమాధి నిమగ్నులై ఉన్నారు. వీరంతా మహాభారత కాలం నాటివారు. వీరు 4000 సంవత్సరాల నుండి జీవిస్తున్నారు. వారు 3000 సంవత్సరాల నుండి జీవిస్తున్నారు అంటూ అందర్నీ చూపించాడా వ్యక్తి. ప్రత్యక్షంగా కనబడుతోన్న ఆ దృశ్యానికి, వినబడుతోన్న ఆ వాక్కుకు మతి చలించిపోతోంది అందరికీ. ఇదెలా సాధ్యం? మృత్యువును జయించడం సాధ్యమేనా? ఆశ్చర్యంగా అడిగాడు మోహిత్. తిరిగి నవ్వాడా వ్యక్తి. సాధ్యమే. హఠయోగం, క్రియాయోగం, రాజయోగం, తాంత్రిక యోగం అనే కొన్ని యోగ పద్ధతులున్నాయి. ఈ యోగాలన్నింటిలోనూ సిద్ధులైన మహాపురుషులున్నారు. ఈ యోగాలలో హఠయోగం చాలా కఠినమైంది. హఠయోగం ద్వారా శరీరం మీద, శ్వాసల మీద నియంత్రణ పొందొచ్చు. దీనిపై సఫలత్వం పొందినప్పుడు నాడీ సమూహంపై, జ్ఞాన నాడులపై, మనసుపై విజయాన్ని పొందొచ్చు అన్నాడు. హఠయోగం ద్వారా లభించబోయే ఫలితాలేమిటి? ప్రశ్నించాడు బెనర్జీ కుతూహలంగా.
ఆరోగ్యం, ఇచ్ఛాశక్తి, దీర్ఘాయువు మున్నగు లాభాలున్నాయి. దీనిపై సిద్ధి పొందిన వారి శరీరం లోహంతో సమానం. శీత తాపాల్ని సహించగలదు, ఎట్టి కష్టాలకు చలించడు చెప్పాడు. అతను చెప్పిన పలుకులకు ఆశ్చర్యపోయారంతా. ఆర్య, దీనికి నిరూపణ ఏమైనా ఉందా? ప్రశ్నించాడు డాక్టర్ మోహిత్. ప్రత్యక్ష భౌతిక తార్కాణం నేనే. ఇంకా ఇంతకు ముందు మీరు చూసిన యోగులంతా ఆ కోవకు చెందినవారే. మేము మృత్యువును జయించాం. మేము కోరుకున్న క్షణమే మృత్యువు మమ్మల్ని వరించేటట్లు శక్తిని సంపాదించాం అన్నాడు. ప్రొఫెసర్ బెనర్జీ గర్వంగా డాక్టర్ మోహిత్ వైపు చూశాడు. అదే క్షణంలో మోహిత్ మదిలో ఓ ఆలోచన చటుక్కున మెరిసింది. ఆర్య, అంగీకరిస్తున్నాను మృత్యువును జయించారని. కానీ ఒక్క సందేహం తీర్చండి. మీరు సకల జీవకోటిని లయం చేయడానికి ఒక కర్త ఉన్నాడని, అతని ఆదేశానుసారమే సృష్టి లయ జరుగుతుందనంటారు. మరి మీ బోటి మృత్యుంజయులను లయకర్త ఏమీ చేయలేడా అడిగాడు. సృష్టి లయ ఎవరన్నారు? ఏమీ లేదు. ప్రాణి అనుకూల పరిస్థితుల్లో ఉద్భవిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్లో అస్తమిస్తుంది. ఇదే ప్రకృతి ధర్మం. ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకొనన్నాడు మృత్యు గతులు తప్పుతుంది చెప్పాడా వ్యక్తి. కృతజ్ఞతలు ఆర్య. అయితే దైవం లేడని ఒప్పుకుంటారు కదా అన్నాడు ఆనందంగా మోహిత్. కంగారుగా చూశాడు ప్రొఫెసర్ బెనర్జీ. దైవం ఎక్కడున్నాడు? దైవం మనుషుల్లోనే ఉన్నాడు. దైవం మనసుల్లోనే ఉన్నది దైవత్వం. పురుషోత్తముడైన మానవుడే దేవుడు. ప్రత్యేకించి ఇంకా ఎక్కడా ఉండడు. రాముడు, కృష్ణుడు, జీసస్, మహమ్మద్ ఎవరు? వీరంతా పురుషోత్తములు. అందుకే దైవాలయ్యారు. త్యాగం, ధర్మం, శీలం పరిడవిల్లిన మానవుడు దేవుడే అవుతాడు. అది 10 కాలాల పాటు ఆదర్శంగా నిలబడగలగడానికి అర్హత గలవాడు దైవం అవుతాడు. అట్టి వ్యక్తినే ఆదర్శంగా తీసుకుని కొలుచుకుంటాం. అంతేకాని దైవం వేరే లేదంటారు రెట్టించాడు మోహిత్. పరిపూర్ణత సిద్ధించిన మానవుడే మాధవుడు. అయితే ఆ పరిపూర్ణతను సాధించడానికి ఒక సాధనం కావాలి. అది ఓంకారం కానివ్వండి, ఘీంకారం కానివ్వండి. మనసును లగ్నం చేయడానికి ఉపకరించే సాధనాన్నే భగవంతుడు లేదా శక్తి స్వరూపం అనండి. భగవంతుణ్ణి ఉత్తమ మానవుల్లో దర్శించండి చెప్పాడా వ్యక్తి. ఆర్య, మరి మా చిక్కు సమస్య వీడలేదు. మాలో ఎవరం గెలిచినట్లు ప్రశ్నించారు ఇద్దరు. సత్యాన్వేషణకు బయలుదేరిన మీకు గెలుపు ఓటంల ప్రశ్న లేదు. ఓంకారాన్ని మనసును నిలిపి సాధన వైపు మనసును లగ్నం చేయండి అన్నాడా వ్యక్తి. కృతజ్ఞతలు ఆర్య. మరి మేం సెలవు తీసుకోవచ్చునా అడిగాడు ప్రొఫెసర్ బెనర్జీ డాక్టర్ మోహిత్ ముక్త కంఠంతో. మంచిది. సత్యం, శివం, సుందరం ఈ జగత్తు. ఆస్తిక నాస్తిక సంవాదం కాదు ముఖ్యం. సకల జనావళి సంక్షేమం ముఖ్యం. మానవుడు దానవుడుగా కాక దైవంగా మారడానికి ఉపకరించే ఏ సిద్ధాంతమైనా సర్వసమ్మతమవుతుంది. అసతోమ సర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శుభం భూయాత్ అంటూ చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ పెద్ద పెద్ద అంగలతో గుహలోపలకు వెళ్లిపోయాడా వ్యక్తి. అనిర్వచనీయమైన అనుభూతిని నింపుకుని తిరుగు ప్రయాణమైంది ప్రొఫెసర్ బృందం. ఇంతటితో అతీంద్రియ శక్తులు అనే నవల కంప్లీట్ అయిందండి. మరి ఈ నవల ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మళ్ళీ మరొక మంచి నవలతో మీ ముందుకు వస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.